ఆవు పాలు తీసుకొని కాచి చల్లార్చిన తర్వాత దానిపైన మీగడ వస్తుంది కదా గైస్, ఆ మీగడ తీసుకొని ఒక 15 డేస్ వరకు అలా దాన్ని కలెక్ట్ చేసి దాన్ని ల్యూక్వామ్ కాచి తర్వాత పెరుగు తోడపెట్టి దాన్ని మనం మిక్సీకి వేసామంటే ఇలా మీగడ ఇది వస్తుంది గైస్, వెన్న వస్తుంది. అదొక ప్రొసీజర్. లేకపోతే డైరెక్ట్లీ మీరు ఆ మీగడ తీసుకొనైనా మిక్సీకి 15 డేస్ 1 మంత్ స్టోర్ చేసి దాన్ని కూడా మిక్సీకి కొట్టి కూడా మనం తీస్తే కూడా వెన్నొస్తుంది. బట్ మన పాతకాలంలో అంతా ఇలా చేసేవాళ్ళు కదండి పెరుగు నుంచి. సో పెరుగు నుంచి తీస్తే కొంచెం బాగుంటుందండి. ఎంప్లాయీస్కి అయితే టైం ఉండదు కదండి, అందుకని స్టోర్ చేసుకొని చేసుకోండి. ఇంట్లో ఉన్న లేడీస్ అయితే 2-3 డేస్కి ఒకసారి ఆ పెరుగులో నుంచి వచ్చిన మజ్జిగని మనం ఇంట్లో కూడా వాడుకోవచ్చండి, బాగానే ఉంటుంది టేస్టీగా. ఇంత కష్టపడాలా బయట కొనుక్కుంటే సరిపోతుంది కదా అనుకుంటారేమో. బయటంతా ఆర్టిఫిషియల్గా చేస్తారండి, లైక్ అనిమల్ ఫ్యాట్తో చేస్తారండి. అది తింటే గ్యారంటీగా హెల్త్ పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మన హెల్త్ మన చేతిలో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఇలా ఇంట్లో కొంచెం టైం పడుతుందండి, కానీ మన హెల్త్ మనకు ముఖ్యం కాబట్టి ఇలా చేసుకొని తింటే బాగుంటుందండి హెల్తీగా. ఈ మజ్జిగ పడేయకుండా చెట్లకు పోయింది గైస్. ఇవి వచ్చినవన్నీ 2-3 సార్లు నార్మల్ వాటర్తో అయినా సరే లేకపోతే కూలింగ్ వాటర్తో అయినా సరే కడగండి నీట్గా. తర్వాత దాన్ని వెజల్లో తీసుకొని కాయాలండి. చూడండి గైస్ నేను ఎలా కాస్తాను ఒకసారి. చక్కని కరిగిన తర్వాత చూడండి, ఇక సిమ్లో అలాగా దీన్ని పెట్టేసేయాలి కాసేపు. చూడండి సిమ్లో అంటే కొంచెం సెగ మీద పెట్టేసి కొంచెం నెమ్మదిగా కనుక వెయిట్ చేసామంటే అది మెల్ట్ అయ్యి మనకు నెయ్యి అవుతుందండి. చూపిస్తాను అక్కడ ఇంకా. చూడండి నొరగొస్తుంది, ఇది వేడవుతుంది చక్కగా. ఏమంత వేడలేదు కాబట్టి తాకానండి. ఈ స్టేజ్లో కొంచెం స్టవ్ దగ్గర ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఆల్మోస్ట్ డన్ అండి. ఇది మా పెరట్లో కోసిన తమలపాకు. మీరు కరివేపాకైనా వేసుకోవచ్చు, లేదంటే లవంగాలైనా మీ ఇష్టం అండి. జస్ట్ ఫర్ అరోమా. సౌండ్ వినిపిస్తుందా? ఇగో మంచి అరోమా ఉందండి. ఇలా అంతే అండి, నెయ్యి రెడీ అయిపోయింది. ఇదిగోండి ఈ ముక్క నెయ్యి చల్లారిపోయింది. దీన్ని చక్కగా ఇలా గాజు బాటిల్స్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. చక్కగా మీరు ఏ రెసిపీస్ అయినా చేసుకోవచ్చండి.